నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. ముందుగా ఇన్వైట్ చేద్దాం. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్. రామకృష్ణ గారు, చాలా సుదీర్ఘ వాదనలు జరుగుతూ వచ్చాయి. నాకు తెలిసి ఇది 4వ అనుకుంటా సుప్రీంకోర్టులో వాయిదా పడింది. కానీ ఇన్నిసార్లు ప్రతిసారి ఈసారైపోతుంది సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తేల్చేస్తారు అనుకుంటున్న టైంలో వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. బేసిక్గా సుప్రీంకోర్టుకు వెళితే కేసు త్వరగా తేలిపోతుందేమో, పైగా ఇలాంటి కేసు అన్నీ సమర్పిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ క్లియర్గా అన్ని వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. చాలా త్వరగా అయిపోతుంది అనుకుంటూ వస్తున్న టైంలో కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంది. ఇదొక విషయం. ఎందుకు వాయిదాలు పడుతుంది అనేదాన్ని మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా ఈరోజు జరిగిన వాదనలు వినిపించిన సాల్వే కానీ రోహత్కి కానీ కంప్లీట్గా 17A మీదనే ఇది అప్లై అవుతుందా కాదా అనే విషయమే మళ్ళీ వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. ఈ వాదనలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? 17A మీద జరుగుతున్న వాదనలు. గోపి గారు, అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విషయాలపైన మనం చర్చించాలంటే ఒకవైపు భయం వేస్తుంది, మరోవైపు వాస్తవాలు ప్రజల వరకు చేరాలన్నటువంటి ఒక అవగాహన అయితే రానే వస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కేసు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు కక్ష లేదు అంటూనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఒక తప్పుడు కేసును చంద్రబాబు నాయుడు పైన బనాయించడం, అది కింది కోర్టు నుంచి హైకోర్టుకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరిందన్నది ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు వాదన గురించి చెప్పుకోవాల్సి వస్తే, గత 3 వాయిదాల నుంచి ఏదైతే వాదన జరుగుతున్నాయో అదే వాదన ఈరోజు కూడా రిపీట్ అయింది. కానీ ఇందులో కొత్తదనం అన్నది ఏది కూడా కనిపించట్లేదు. సిఐడి తరపున వాదన వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి పాడిన పాటే పాడుతున్నాడు. కానీ ఒక చిన్న కొత్త విషయాన్ని కూడా ఈరోజు కోర్టు ముందర ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ఆయన ఇంకో కొత్త వాదన తీసుకొచ్చాడు. పబ్లిక్ సర్వెంట్స్లో ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ వేరు, కరప్టెడ్ పబ్లిక్ సర్వెంట్స్ వేరు అంటూ కొత్త వాదన తీసుకొచ్చాడు ఈరోజు. అసలు కరప్షన్ యాక్టు ఎందుకు తీసుకొచ్చారో, అందులో ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్సు, కరప్టెడ్ పబ్లిక్ సర్వెంట్స్ అని నేను ఏమైనా డెఫినేషన్స్ ఏమన్నా ఆయన ఏమైనా కనుక్కుంటాడో నాకేం అర్థం కాలేదు. కానీ ఎవరు జడ్జ్ చేస్తారు దాన్ని, ఆనెస్ట్ లేకపోతే కరప్టెడ్ అని ఎవరు? ఆయన ఉద్దేశం ఏంటంటే 17A అనే ఏదైతే మనం ఈరోజు డిబేట్లో ఎక్కువగా భారతదేశం అంతా ఇటువైపు చూస్తుందో, సుప్రీంకోర్టు వైపు, ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ లా అన్నది ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది అని అంటున్నాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, 17A అన్నది వర్తిస్తుందని మీ నోటితో మీరు చెప్తున్నప్పుడు మరి 17A వర్తించదని భిన్నమైన వాదనలోకి ఎందుకు వెళ్తారు? ఏదైనా ఒక వాదన చేయదలుచుకున్నప్పుడు ఆ వాదనకు సంబంధించి మాత్రమే వాదించాలి. కానీ బై ఛాన్స్ ఇట్లయినా ఉండొచ్చు అంటూ ఆర్గ్యుమెంట్ చెప్పడము సుప్రీంకోర్టు స్థాయిలో నేను ఈరోజు చూశాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అత్యంత నిష్ణాతులు, చాలా న్యాయ కోవిదులు, గంటలకు లక్షల రూపాయల ఫీజు రూపంలో తీసుకున్నటువంటి న్యాయవాదులు మరి ఇటువంటి వితండవాదాన్ని చూపించడమే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం. లాస్ట్ అడ్జర్న్మెంట్లో కూడా ఏదైతే రోహిత్గి అన్నారో, సెక్షన్ 17A అన్నది రెస్ట్రాస్పెక్టివ్నా ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్నా అన్న ఒక డిస్కషన్ ఆల్రెడీ నడిచిపోయింది. ఆ రోజు ఆయన చెప్పడం ఏంటి, ఈ యొక్క కేసు యొక్క విచారణ 2018కు ముందే మొదలైంది. అవును, 2015, 2016, 2017, 2018. కాబట్టి 2018 కంటే ఇన్వెస్టిగేషన్ మొదలైపోయింది. కాబట్టి ఇది 2018లో ఎఫ్ఐఆర్ అయినట్ల 2020లో ఎఫ్ఐఆర్ అయినట్లుగా తీసుకోవడానికి లేదు. మేము ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మెటీరియల్ కోర్టు ముందర పెడతామని వాయిదా తీసుకున్నారు. ఈరోజు యాక్చువల్గా ఏ మెటీరియల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి? వాళ్ళు
2015, 2016లో వాళ్ళు విచారణ చేసి ఎలికి తీసినటువంటి మెటీరియల్ మాత్రమే ఈరోజు కోర్టు ముందర తీసుకొచ్చి అవును కదా. ఈ యొక్క 17A అన్న సెక్షన్ ఇంప్లిమెంటేషన్ కావడానికి ఇది వర్తించదు. 2015, 16లోనే ఇందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్పవలసినటువంటి లాయర్లు ఆ వాదనంతా ప్రస్తావన పక్కన పెట్టేసి మళ్ళీ మొదటికి వచ్చాడు. 17A రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుందా, 17A ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుందా, ఎవరికి వర్తిస్తుంది అంటూ 2-3 జడ్జిమెంట్లు కూడా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మన తెలుగువారికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ అనే ఒక కేసులో తీసుకొచ్చారు. అది యాక్చువల్గా బ్యాంక్ ఫ్రాడ్కి సంబంధించినటువంటి అఫెన్స్. అది అందులో ఏమన్నారు, సెక్షన్ 197 CRPC అప్లికబుల్ అవుతుందా కాదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లేనప్పుడు 197 CRPC ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కేసును డీల్ చేయాలన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒక కేసును ముందర పెట్టుకొని ఈరోజు మొత్తం అంతా వాదన వినిపించారు. తర్వాత దానికి సంబంధించి హరీష్ సాల్వే గారు చాలా చక్కగా ఆ జడ్జిమెంట్ యొక్క స్వరూపాన్నంతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొక అడుగు ముందుకేసి ముకుల్ రోహిత్ గారు ఏమన్నారు, రఫేల్ కేసులో ఏదైతే జస్టిస్ జోసెఫ్ గారు ఇచ్చారో ఆ జడ్జిమెంటు అది అసలు జడ్జిమెంటే కాదు, దానికి బైండింగ్ నేచరే లేదు, అది ప్రెసిడెంటే కాదు అంటూ ఒక ఇతండ వాదన తీసుకొచ్చారు. అంటే ఏమిటి, ఇక్కడ సిఐడి వాళ్లకు కానీ వాళ్ళ తరపున వాదన చేస్తున్నటువంటి ముకుల్ రోహిత్కి కానీ సెక్షన్ 70A పైన అవగాహన లేకుండా 17A సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ను వాళ్ళు ప్రస్తావన చేయకుండా ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి అని నిరూపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 17Aని ఎందుకోసం తీసుకొచ్చారు, అది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్టా, ప్రాస్పెక్టివ్ ఎఫెక్టా, ఆ నేరం ఎప్పుడు కనుక్కోబడింది, ఆ నేరము ఎప్పటి నుంచి విచారణలోకి వచ్చింది, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పేరు FIRలో ఎందుకు చేర్చలేకపోయారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి రానియకుండా రోహిత్ గారు 1.5 అవర్ ఇదే విధంగా మెయింటైన్ చేశాడు ఈరోజు. కానీ హానరబుల్ జడ్జెస్ అయితే రోహిత్ గారి యొక్క వాదన పట్ల కొంచెము వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడడం కూడా ప్రేక్షకులకు అందరికీ చూసే ఉంటారు. ఒకసారి తలగొడు అసలు అర్థం కాని విషయాన్ని చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం వల్ల కోర్టు టైం వేస్ట్ అవుతుందే తప్ప కోర్టు యొక్క ఒపీనియన్ అయితే మారదు కదా. కోర్టు యొక్క ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారంటూ కూడా జడ్జి గారు వాళ్ళను క్వశ్చన్ వేశారు అంటే ఆ యొక్క అది మైన్యూట్గా చూసిన వాళ్ళకందరికీ కూడా సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉండబోతుందో, శుక్రవారం రోజు ఏ విధంగా జడ్జిమెంట్ రాబోతుందో ఒక అవగాహనకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైనా జరగవచ్చు అనే ఒక అనుమానం ఉంది తప్ప ఈరోజు జరిగిన వాదనలకి కోర్టు వాళ్ళు ప్రతిస్పందించిన విధానానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సెక్షన్ 17A అన్నది 100% అప్లికబుల్ అయి తీరుతుందనేది స్పష్టంగా తేలిపోయింది. ఇక్కడ మనం వాళ్ళు స్పందించిన తీరుని బట్టి మనం అప్లికబుల్ అవుతుందా లేదా చెప్పలేము. కానీ వాదనల గురించి మాట్లాడుతున్నప్పుడు సాల్వే వాదించిన వాదనలు కూడా ఇప్పుడు రోహత్గి గురించి మీరు చెప్పారు. సాల్వే ఎలాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు వాదిస్తున్నప్పుడు? సాల్వే గారు స్పష్టంగా ఒకే ఒక పాయింట్ పైన ఆయన ఈరోజు ఆర్గ్యుమెంట్ అంతా చెప్పారు. సెక్షన్ 17A అన్నది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్టా లేకపోతే ప్రాస్పెక్టివ్ ఎఫెక్టా? ఈ మాట ఎందుకు అంటున్నామంటే ముకుల్ రోహిత్గి గారు తన వాదనలో సెక్షన్ 17Aను ఒక హైబ్రిడ్ సెక్షన్ అంటూ అభివర్ణించాడు. అంటే హైబ్రిడ్ సెక్షన్ అంటే ఏంటంటే రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్నది ప్రొసీజర్ లాస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, సబ్స్టాంటివ్ లాకు అప్లికబుల్ కాదు. కానీ 17A అన్నది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ లా అంటూ ఆయన దీన్ని హైబ్రిడ్ సెక్షన్గా అభివర్ణించాడు ఈరోజు. దానికి తగ్గట్టుగానే ఒక సుప్రీంకోర్టు ఇదివరలో ఇచ్చినటువంటి ఒక తీర్పును కూడా తను అందులో ఉదహరించడం జరిగింది. అసలు హైబ్రిడ్ లా ఏంటి అన్న దానికి సాల్వే గారు సమాధానము ఒకటే. ఆయన ఏమన్నాడు, 1964లో ఏదైతే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ వచ్చిందో
అప్పుడు రతన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో yes. అక్కడ ఏమన్నారు వాళ్ళు, అది యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చినప్పటికి కూడా బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ యొక్క బెనిఫిట్స్ సిటిజన్స్కి అందరికీ ఈక్వల్గా లభించాలి, అందులో డిఫరెంటేషన్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉండకూడదు. ఇట్స్ ఎఫెక్ట్ ది ఆర్టికల్ 20 అంటూ రతన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇక్కడ కూడా ఏదైతే 17A యొక్క అమెండ్మెంట్ ఉందో అది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లోకి వెళ్తుంది. కాబట్టి 17A ప్రకారము ప్రేయర్ శాంక్షన్ అవసరము. ఇక్కడ సిఐడి వాళ్ళు ప్రేయర్ శాంక్షన్ కోసం ప్రయత్నం చేయకుండా దొడ్డిదారిలో చంద్రబాబు నాయుడు గారిని 40 రోజుల పాటు రాజకీయ కక్షతో నిర్బంధించి అతని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వయసును కూడా లెక్క చేయకుండా అతన్ని హింసిస్తున్నారు అంటూ సాల్వే గారు తన వాదనలు ముగించారు. అంటే ఏంటి, రాజకీయ కక్షతో మాత్రమే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నది బిల్డప్ అయింది. కానీ ఇతరత్ర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కూడా ఇందులో ప్రమేయం లేదు. కేవలం రాజకీయ కక్షతో మాత్రమే ఇది నడుస్తుందంటూ ఈరోజు హరీష్ సాల్వే గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు కూడా అడుగుతున్నది ఒకటే క్వశ్చన్, సెక్షన్ 17A అన్నది రెస్ట్రాస్పెక్టివ్ అంటారా, ప్రాస్పెక్టివ్గా అప్లికబుల్ అవుతుందా అంటూ క్వశ్చన్ అడిగినప్పుడు సాల్వే గారు ఒకటే మాట, ఇట్స్ ఎ రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసమే రతన్ లాల్ ఒక కేసును కోర్టు చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అదేంటి, అందులో కూడా అందులో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక లెజిస్లేషన్ విషయంలో ఈ 2019 జడ్జిమెంట్ వచ్చింది. అందులో కూడా ఏమంటున్నారు, అది కూడా రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్గానే చూడాలంటూ కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు. అంటే ఇటువంటి కేసులన్నింటినీ కూడా ఈరోజు హరీష్ సాల్వే గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు కన్విన్స్ అయినట్లుగానే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే హరీష్ సాల్వే గారి వాదనలో వాస్తవం ఉంది, రోహిత్గి గారి వాదనలో కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. తమ ఏమి చెప్పదలుచుకున్నారో కోర్టులో వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. ఒక్కసారి ఏమంటారు, ఆనెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్కి మాత్రమే 17A వర్తిస్తుందని ఒకసారి అంటారు, మరోసారి వచ్చేసరికి ఈ ఇతర ఐపీసీ సెక్షన్లు ఏమైపోతాయి ఇది క్వాష్ చేస్తే అని అడుగుతున్నారు. జూరిడిక్షన్ గురించి అడుగుతున్నారు. ఏసీబీ కోర్టుకు జూరిడిక్షన్ లేకపోతే శిక్ష వేయచ్చు అని ఎలా అంటూ జడ్జిమెంట్లు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిగిన తర్వాత కన్విక్షన్ టైంలో ఈ వాదన తీసుకోలేదు, ఇనిషియల్ స్టేజ్లోనే ఆయన వాదన తీసుకున్నాడు. ఇప్పుడు రోహిత్గి గారి వాదన ప్రకారము ఒక జడ్జిమెంట్లో ఒక ఏసీబీ కోర్టుకు వచ్చిన కేసులో ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లికబుల్ కాదు, ఐపీసీ అప్లికబుల్ అవుతుందంటూ తేలిన తర్వాత అందులో జడ్జిమెంట్ పాస్ చేశారు, ఐపీసీ కింద కన్విక్షన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు ఇది. ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లోనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అటాక్ చేశారు. అటువంటప్పుడు ఆ జడ్జిమెంట్ అప్లికబుల్ కాదు అంటూ హరీష్ సాల్వే గారు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే రోహిత్ గారు తన వాదనలకు సపోర్టుగా జడ్జిమెంట్స్ కోట్ చేశాడో ఆ జడ్జిమెంట్ అన్నీ కూడా పసలేని జడ్జిమెంట్లు, అవేవి కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుతో అవి ఫ్యాక్ట్ సరితూగమన్నది చివరగా హరీష్ సాల్వే గారు కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. వాస్తవం కూడా అదే. ఎందుకంటే రఫేల్ కేసు విషయం ఎత్తుకున్నప్పుడు రోహిత్ గారు ఒకే మాట అన్నారు, జస్టిస్ జోసెఫ్ గారి జడ్జిమెంట్ ఈజ్ నాట్ ఏ ప్రెసిడెంట్ అన్నాడు ఆయన. అది ఒక రివ్యూకి సంబంధించిన జడ్జిమెంటు, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రెసిడెంట్ అన్నాడు. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ప్రెసిడెంట్ కానప్పుడు మరి ఏ కేసు ప్రెసిడెంట్ కాదు కదా ఆ లెక్కన ఎత్తుకుంటే. అంటే ఏంటి, ముందు ఒక జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సింగిల్ జడ్జి అయితే డివిజన్ బెంచ్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని సింగిల్ జడ్జి ఫాలో కావాలి. ఓకే, డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని లార్జర్ బెంచ్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. కానీ లార్జర్ బెంచ్ ఇచ్చినటువంటి డెసిషన్ని డివిజన్ బెంచ్ ఫాలో కావాలి. ఇక్కడ రఫేల్ కేసు సంబంధించి ఇద్దరు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు జడ్జెస్ కుదిరి ఒక జడ్జి దాంట్లో డిసెంట్ ఒపీనియన్ ఇచ్చారు కాబట్టి అది మూడో జడ్జికి రెఫర్ చేశారు. అక్కడ జోసెఫ్ గారు దాన్ని
ఒప్పుకోలేదు ఆ డిసెంట్ని. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఏ జడ్జిమెంట్ అయినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైనా కోర్టు చేసినప్పుడు దాని యొక్క అప్లికబిలిటీ అన్నది ప్రజెంట్ డివిజన్ బెంచ్ దాన్ని నిర్ధారణ చేస్తుంది. ఇక్కడ 2019 జడ్జిమెంట్ కోర్టు చేసిన విషయం అయితేనేమి, రతన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సంబంధించిన జడ్జిమెంట్లు అయితేనేమి, అదేవిధంగా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ లెజిస్లేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ రోహిత్కి ఇంకో వాదన చేశాడు ఈరోజు. ఆయన ఏమంటాడంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 44 గురించి ఇక్కడ తీసుకొచ్చాడు. అసలు మనీ లాండరింగ్ యాక్ట్కు చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధం ఏంటి ఇక్కడ? అయినప్పటికీ కూడా అంటే టైం పాస్ చేయడానికి చూశారు, అంటే టైం పాస్ చేయడం కోసం, టైంని కిల్ చేసి టైం పాస్ చేయడం కోసం చూశారే తప్ప కోర్టుకు సబ్స్టాంటివ్గా కావలసినటువంటి వాదనలు ముందర పెట్టడానికి ఈరోజు సిఐడి తరపున ముకుల్ రోహిత్ గారు ప్రయత్నం చేయలేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. మధ్యలో జడ్జిలు స్పందించిన తీరు ఎట్లా అనిపించింది? గోపి గారు, జడ్జీల యొక్క స్పందన ఒక రకంగా అది వాళ్ళ ఒపీనియనా లేకపోతే వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ అయి ఉన్నారా అని మనం భావించవచ్చు. సపోజ్ ఏదైనా ఒక డిబేటబుల్ జరుగుతున్నప్పుడు, ఒక యాక్ట్ గురించి చర్చ జరిగినప్పుడు జడ్జీలు చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఇన్ని వాయిదాలు పడ్డాన్ని కూడా నేనేం తప్పు పట్టను, ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. అతను జాతి సంపద. అతని పైన ఒక రకమైనటువంటి ఒక ఫ్లైట్ జరుగుతోంది కాబట్టి, ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి, అది ప్రజలకందరికీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు కాబట్టి న్యాయస్థానాలు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మీరు మొదట్లోనే అడిగిన మాట ఏంటి, ఇంత సుదీర్ఘమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టులో అవసరమా అని అడిగాను. నేను ఒకటే అంటాను, న్యాయం నిదానం కావచ్చు కానీ న్యాయం అయితే జరిగి తీరాలి. ఇది మన న్యాయశాస్త్ర సూత్రం కదా. కాబట్టి మనము కూడా ఒకవేళ వాయిదాలు పడినప్పటికీ, సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినప్పటికీ కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి తీర్పు రావాలని కోరుకుంటాం. సో శుక్రవారం రోజు తీర్పు వస్తుందనే భావించవచ్చా? ఇప్పుడు జరిగిన ఆల్మోస్ట్ బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ కన్క్లూజన్ అయిపోయాయి. సిఐడి వాళ్ళు కన్క్లూడ్ చేశారు. హరీష్ సాల్వే గారు కూడా లాస్ట్లో అన్నారు, నా వైపున ఆర్గ్యుమెంట్స్ అయిపోయినట్లేనా అని అడిగాడు. ఎస్ అన్నారు కోర్టు వాళ్ళు. కాబట్టి హరీష్ సాల్వే గారి తరపున కూడా వాదనలు ముగిసిపోయినట్లే. మధ్యలో కూడా నిరంజన్ రెడ్డి గారు లేచి కలగజేసుకున్నారు కూడా ఎఫ్ఐఆర్ విషయంలో. అంటే ఎఫ్ఐఆర్లో కోర్టు అడిగింది, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదా అని అడిగినప్పుడు పేరు లేదు, మెమో వేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో మాత్రమే చేర్చారంటే వెంటనే నిరంజన్ రెడ్డి గారు లేచి కోర్టు మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన కానీ అబ్జెక్షన్ చెప్పకుండా ఉండింటేనా ఒక క్లారిటీ ఈరోజు కోర్టు చెప్పేసిండు. ఎందుకంటే క్రూషియల్ పాయింట్, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు అన్న ప్రస్తావన కోర్టు ముందరికి వచ్చినప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఎందుకు అంత అకస్మాత్తుగా ఇంటరప్ట్ చేశాడో ఇది చాలా అబ్జెక్షనబుల్ అని నేను అంటాను. వాస్తవానికి లేదు కదా ముందు, లేదు. హరీష్ సాల్వే గారు అదే చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు నిరంజన్ రెడ్డి గారు, మీరు డిస్టర్బ్ చేయకండి అని. ఇప్పుడు కోర్టు అడిగింది, కోర్టు అడిగితే హరీష్ సాల్వే గారు సమాధానం చెప్తున్నాడు. కానీ మధ్యలో నిరంజన్ రెడ్డి లేచి కలగజేసుకొని ఆ రిమాండ్ రిపోర్ట్లో చేర్చాము, మెమో వేసాము, కోర్టు యాక్సెప్ట్ చేసింది అంటూ అనవసరమైనటువంటి అంశాన్ని కోర్టు ముందు తీసుకొచ్చి కొంచెము కోర్టు మైండ్ను డైవర్ట్ చేశారు. సో ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆ విషయాలన్నీ తీసుకురాకపోతే సుప్రీంకోర్టు ఎలా తీసుకునే ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చేసిండు. ఓకే, అంటే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన లేదు 2020లో ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో. మొన్న రిమాండ్ చేసుకు ముందు వాళ్ళు ఎఫ్ఐఆర్లో చేర్చామని చెప్తున్నారు. అంటే చాలా క్రూషియల్ పాయింట్ ఇది. అటువంటిది నిరంజన్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయగలిగాడు సక్సెస్ఫుల్గా. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర వాదన లేదు, వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు, అయినప్పటికీ కూడా డ్రాగ్ చేయాలి, మ్యాటర్ని ప్రొలాంగ్ చేయాలి. ఇప్పుడు కేవలం
ఒక్క క్వాష్ మీదనే వాదనలు జరుగుతున్నాయి, 17A సంబంధించే వాదనలు జరుగుతున్నాయి. ఇది మాత్రమే లైవ్లో ఉండే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు వేసిన పీటీ వారెంట్లు, ఇప్పుడు అంగళ్ళ కేసులో బెయిల్ వచ్చింది, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు, ఫైబర్ నెట్ కేసు ఒకటి ఉంది కదా, ఇది కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా. ఒక అంగళ్ళ కేసు మినహాయిస్తే మిగిలినటువంటి ఫైబర్ నెట్ కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ రెండూ కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు. ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే తీర్పు వస్తుందో అదే తీర్పు ఆ రెండు కేసులకు కూడా వర్తిస్తుంది. ఓకే ఓకే, అందులో నో డౌట్. ఇప్పుడు అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ అడగకుండా ఆయన దీని క్వాష్ కోసమే ఎందుకు అట్లా పట్టుబడుతున్నాడు అంటే, ఇది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు సెక్షన్ 17A గురించి క్లియర్గా లాస్ట్లో చదివి వినిపించాడు హరీష్ సాల్వే గారు కోర్టుకి. అంటే ఎనీ రికమెండేషన్స్ మేడ్ ఆర్ డెసిషన్ టేకన్ ఈజ్ ఆర్ వాజ్ అనే పదాలు కూడా ఆయన ఎత్తి చూపించాడు. లెజిస్లేచర్ ఇంటెన్షన్ ఏంటనేది హరీష్ సాల్వే గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఇది విధానపరమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అక్యూజ్డ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రేయర్ శాంక్షన్ అనేది అవసరం. కాబట్టి ఆ ప్రేయర్ శాంక్షన్ అనేది వీళ్ళు తీసుకోలేదు. కాబట్టి మిగిలినటువంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా వీషియేట్ అవుతాయనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. ఈ క్వాష్ వేయడం వెనక, అదే ఉద్దేశం, క్వాష్ మీద వాదించడం వెనక ఉద్దేశం. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరాటం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక పాఠంలాగా నిలబడిపోతుంది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారిపోవచ్చు, లేదా అదే గవర్నమెంట్ కంటిన్యూ కావచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. అటువంటిది రాజకీయ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులకి ఈ విధమైనటువంటి హడ్డిల్స్ క్రియేట్ చేసి ఒక రాజకీయ పార్టీని సమాధి చేయాలని చూసేటువంటి అధికార పక్షాలకు ఇది ఒక గుణపాఠం. రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా శత్రువుగా చూస్తూ ఆ యొక్క శత్రువును నిర్మూలించాలని ప్రయత్నం చేసేటువంటి సైకో జగన్ లాంటి వాళ్లకు ఇది ఒక గుణపాఠం అవుతుంది రాబోయే రోజుల్లో. అందుకోసమనే ఈ యొక్క సెక్షన్ 17A తీసుకొచ్చారే కానీ దాని యొక్క ఉద్దేశమే అది. ఇప్పుడు కీలకంగా రోహత్గి వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి 2018 17A అమెండ్మెంట్కి ముందు విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది, ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందని చెప్తున్నారు కదా. ఆ విచారణ ఏం జరిగిందనేది చూపించకపోతే ఇక ఈ కేసులో ఏమీ లేదు, వెంటనే క్వాష్ అయిపోతుంది. తప్పుడు వాదన అంతే. ఇది ముక్కుల్ రోహిత్కి లాస్ట్ హియరింగ్ ఏం చెప్పాడు, 2018 కంటే ముందే జూన్ 18, 2018కి ముందుగానే మేము విచారణ మొదలు చేశాము, ఇన్వెస్టిగేషన్ మొదలైందని ఆయన అంటాడు. ఎంత ఇదిగా మాట్లాడతాడంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారంట, సెబీ వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారంట, జిఎస్టీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారంట, ఈడీ వాళ్ళు తీశారంట. ఇట్స్ అ వెరీ షాకింగ్ నౌ అంట. అంటే అది ఆయన వాదనలో మరి అంతమంది విచారణ చేస్తున్నప్పుడు మీ సిఐడి వాళ్ళు ఎలా విచారణ చేస్తారు? మరి ఒక విచారణ చంద్రబాబు నాయుడు దోషిగా తేల్చిందా? అది కూడా చెప్పాలి కదా. ఈడీ చంద్రబాబు నాయుడు దోషిగా తేల్చిందా? సెబీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దోషిగా తేల్చారా? పేరే ప్రస్తావన లేకుండా ఎక్కడో ఒక కంపెనీ జిఎస్టీ ఎగవేతకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఒక ఆసరాగా చేసుకొని ఇంత భయంకరమైనటువంటి రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్రంలో సృష్టించారు. సో ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ 2015 నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే రోహత్కి చెప్పినట్టు మొన్న పొనగోలు సుధాకర్ రెడ్డి మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఏం చెప్పాడు ఆయన? మీడియా వాళ్ళు కాదు, నాకు తెలిసి ఏసీబీ కోర్టులో అనుకుంటా కస్టడీ అడుగుతున్నప్పుడు, మొన్ననేగా అరెస్ట్ చేసింది, 10 రోజులేగా అవుతుంది, ఇంకా సేకరించాల్సిన ఆధారాలు చాలా ఉన్నాయి, ఇంకా ఏమి సేకరించలేదు అని అన్నాడు ఆయన. అదే 15 నుంచి జరుగుతుంటే ఇప్పటివరకు ఏమి సేకరించలేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్నది ప్రజలకంతా తెలిసిపోయింది. ఈరోజు న్యాయస్థానానికి కూడా తెలిసిపోయింది. ఈరోజు జరిగిన వాదనల్లో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళిపోయింది. వీళ్ళు చెప్తున్న వాదనలో 2015 నుంచే విచారణ మొదలైందని చెప్తున్న వాదనలో నిజము లేదు.
ఓకే. కోర్టు దృష్టికి వెళ్ళిపోయింది కాబట్టి న్యాయమూర్తులు కూడా నవ్వుకున్నారు. అది మనము కామెంట్ చేయొచ్చో చేయకూడదో కానీ న్యాయమూర్తులు ఇద్దరు నవ్వుకున్నారు. ఎందుకంటే చెప్పిన మాటే చెప్తూ చేసిన వాదనే రోజుల తరబడి చేయడంలో కోర్టు టైం వేస్ట్ అవుతుంది తప్ప ప్రయోజనం. బట్ కానీ ఎవరికి సమయం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆయన 1 అవర్ అడిగారు, 1 అవర్ 30 మినిట్స్ దాకా ఆయనకు కేటాయించారు. హరీష్ సాల్వే గారు ఎంతగా ఇంటరప్ట్ అయినా టైం అయిపోతుందని చెప్తున్నా కూడా ఆయన టైం ఆయనకి ఇచ్చారు. దెన్ హరీష్ సాల్వే గారు కంక్లూడ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లియర్గా. సెక్షన్ 17A ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ రెస్ట్రాస్పెక్టివ్లీ, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని కంక్లూడ్ చేశాడు. కాబట్టి ఇంకా శుక్రవారం రోజు తీర్పు ఏ విధంగా వస్తుందో అందరూ వేచి చూడండి. కానీ ఒకటి కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్బంధం అక్రమ నిర్బంధం, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాం. సరే, అభిమానులు సానుభూతి పరులు ఖండిస్తారు, కానీ సుప్రీంకోర్టు చట్టం కదా, చట్టంలో ఈరోజు జరిగిన వాదనలు బట్టి మీరు అన్నట్టు పాజిటివ్గా వస్తే గోపి గారు అయిపోతుంటుంది. అభిమానులని లేకపోతే ఇంకొకరని కాదు, ఇక్కడ ఒక లీగల్ పర్సన్గా నేను మొదటి రోజు ఏదైతే ఈ వాదన తీసుకున్నానో అదే వాదన నిలబడాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. సెక్షన్ 17A అన్నది చంద్రబాబు నాయుడు విషయంలో వర్తిస్తాదని నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది నిలబడితే ఐ ఆమ్ ఆల్సో వెరీ హ్యాపీ. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.